ఏపీలో కొత్త మంత్రులు ఛాంబర్ల కోసం వెతుకులాడుతున్నారు. ప్రమాణ స్వీకారం చేసి 10 రోజులు గడిచినా ఛాంబర్లు ఎక్కడో తేలకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఒకే ఛాంబర్లో 4 మంత్రులు బాధ్యతలు స్వీకరించగా ఐఏఎస్ అధికారి గదిలో విధులు నిర్వహిస్తున్నారు లోకేష్. మరోవైపు కొత్త ఛాంబర్ల నిర్మాణానికి వాస్తు లెక్కలు అడ్డంకిగా మారాయి. ఏపీలో మంత్రివర్గ విస్తరణతో కొత్తగా 11 మంది మంత్రులు వచ్చారు. కొంతమంది శాఖల్లో కూడా మార్పులు జరిగాయి. అయితే పాత మంత్రులు వారి వారి ఛాంబర్లలోనే మారిన శాఖల బాధ్యతలు తీసుకున్నారు. కొత్త మంత్రులకు మాత్రం ఎక్కడ కూర్చోవాలో తేలలేదు. వీరి కోసం సచివాలయంలో అదనంగా ఛాంబర్లు లేకపోవడంతో కొత్తగా వాటిని ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రస్తుతం వివిధ బ్లాకుల్లో ఉన్న మీటింగ్ హాళ్లనే మంత్రుల కోసం ఛాంబర్లుగా మార్చాలని నిర్ణయించారు. అయితే ఈ పని ఇప్పటి వరకు మొదలు కాలేదు. దాంతో ఒక్క 4th బ్లాక్లోని సమావేశం మందిరంలోనే 3 మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. కాన్ఫరెన్స్ హాళ్లను ఛాంబర్లుగా మార్చాలంటే కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఇప్పటి వరకు కాన్ఫరెన్స్ హాల్స్ కు అనుబంధంగా వాష్రూమ్లు లేవు. దీంతో ఛాంబర్లతో పాటు వాటిని కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే వాష్రూమ్ల ఏర్పాటు అంటే మళ్లీ నిర్మాణం మొదటికొచ్చినట్టే. దానికి తోడు వాస్తు అంశం కూడా తెరపైకి వచ్చింది. ఇప్పుడు అనుకూలంగా ఉన్న చోట వాష్రూమ్లు ఏర్పాటు చేస్తే వాస్తు సెట్ అవ్వడం లేదు. దీంతో ఛాంబర్ల నిర్మాణం అధికారులకు తలనొప్పిగా మారింది. తనకు ఛాంబర్ లేకపోవడంతో కొత్త మంత్రి లోకేష్ పదవీ విరమణ చేసిన ఓ ఐఏఎస్ అధికారి ఛాంబర్నే వాడుతున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఈ నెలాఖరు వరకు కొత్త మంత్రులకు ఛాంబర్లు దక్కే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఏం చేయాలో తోచక ఇబ్బంది పడుతున్నారు మంత్రులు.